ఇంకో మాట విన్నాను. మరి కేంద్ర మంత్రి అయిన వెంటనే రామ్మోహన్ నాయుడు ఒక మాట చెప్పాడు, టెక్కల్లో ఎయిర్పోర్ట్. అయ్యా మేము పెట్టింది ఇచ్చింది సీపోర్ట్ అబ్బా, మేము ఇచ్చింది సీపోర్ట్. ముందే సీపోర్ట్ ఫినిష్ చేయండి. సీపోర్ట్ ఫినిష్ కాకుండా ఎయిర్పోర్ట్ అంటాడు. ఓకే ఎయిర్పోర్ట్ అన్నావు, నిన్నటి వరకు టెక్కల్లో అన్నావు, మరి ఈ రోజు ఏంటి కొత్తగా పలాసలో అంటున్నావు? ఎందుకు షిఫ్ట్ అయింది? పలాసలో ఎయిర్పోర్ట్ ఏంటి? అసలు నా ప్రశ్న, శ్రీకాకుళంలో కళింగపట్నంలో ఎయిర్పోర్ట్ అనుకున్నాం కదా, మరి అది నిర్మాణం చేయరా? శ్రీకాకుళం హెడ్ క్వార్టర్కే దిక్కులేదు. మీరు టెక్కలు అన్నారు నిన్న, ఈ రోజు పలాస అంటున్నారు. ఎయిర్పోర్ట్ పేరుతో 15,000 ఎకరాలు మళ్లీ కావాలంటున్నారు. మళ్లీ దోపిడీకి శ్రీకారం చుట్టారు. నేను ఈ రహస్యం ప్రజలకు తెలియజేస్తున్నాను. మళ్లీ 15,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ కావాలంట ఎయిర్పోర్ట్ కి. నిన్నటి వరకు సీపోర్ట్ కోసం భావనపాడు పోర్టు పేరుతో 15,000 ఎకరాలు కాజేయాలని చూస్తే మేము అడ్డుకున్నాం. వీళ్ళ ఆటలు సాగలేదు. మళ్లీ అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు 15,000 ఎకరాల ఎయిర్పోర్ట్ పేరుతో మళ్లీ ఆక్రమించాలని చూస్తున్నారు. అలా జరిగితే అడ్డంగా ఉంటానని మాటిస్తున్నాను. ప్రజలకు తాలూకా సంబంధించినటువంటి ప్రభుత్వ భూములకు సంబంధించినట్టు ఒట్టి భూములు గాని, ఒక్క సెంటు భూమి గాని అక్రమంగా మీరు సంపాదించాలని చూస్తే ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉంటాడని కబడ్దారని నేను హెచ్చరిక తెలియజేస్తున్నాను. ఇకపోతే ఇలా మాట్లాడాం కదా, మా మీద కేసులు. నేను మద్యం మీద అడిగాను, గట్టిగా కౌన్సిల్లో మాట్లాడాను. అచ్చెన్నాయుడు మద్యం సిండికేట్ దారులకు అందరికీ శ్రీకాకుళం జిల్లాలో అదిరించి బెదిరించి బ్రాంతి షాపులన్నీ ఎలా చేజిక్కించుకున్నాడో దాని మీద మాట్లాడాను. వాకౌట్ చేశాము. వాకౌట్ చేసిన దానిలో యాక్టివ్ గా ఉన్నాను కాబట్టి ఆ సాయంత్రానికి 19వ తారీఖు నా పైన కేసు. విచిత్రం ఏంటంటే, పవన్ కళ్యాణ్ నేను తిట్టానంట, పవన్ కళ్యాణ్కి చెప్పు చూపించానంట. నిజమే, చెప్పు చూపించాను, నేనేం అబద్ధం అట్లా. అది మీడియాలో సర్క్యులేట్ అయింది. కానీ మీరేం చేశారు? అంతకు ముందు రోజు పవన్ కళ్యాణ్ చెప్పు తీసి చెప్పిచ్చి కొడతా అని మంత్రులకి అన్నాడు. చెప్పిచ్చి కొడతాను అని ఎవరికి? సాక్షాత్తు మంత్రులకి. అంతేకాదు, ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి నువ్వెంత నీ బ్రతికెంత అన్నాడు. వైసీపీ నా కొడకల్లారా అన్నాడు. వైసీపీ నా కొడుకులు చెయ్యికంతే దూరంలో వస్తే నాకౌట్ చేసి పడేస్తానన్నాడు. ఏం చూస్తూ ఊరుకుంటాననుకుంటున్నారా? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి, సాక్షాత్ ముఖ్యమంత్రి గారికి నువ్వంటే, మంత్రులకి చెప్పించి కొడతావంటే, మరి అవి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి కదా, అవి సోషల్ మీడియాలో ఉన్నాయి కదా. మరి పవన్ కళ్యాణ్ మీద కేసు కట్టరా? చంద్రబాబు నాయుడు చెప్పారు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా, మరి అలాగే మంత్రి గారు కూడా చెప్పారు కదా, మహిళల పైన అసభ్యంగా మాట్లాడినా